మోకరిస్తూ మన పాపాలను ఒప్పుకుందాము. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తము లేదండి. దయచేసి మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తాన్ని పొందుతూ ప్రార్థించుదాము. దేవుడు మన పాపాలన్నీ కూడా క్షమించుకున్నాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించి ఉన్నాడు. వెలిగిన మనస్సుతో నీవు దేవుని సన్నిధానమునందు చేసినటువంటి ప్రతి ఒక్క విజ్ఞాపన ఆయన ప్రేమతో ఆదరించున్నాడు. దిగులు చెందవద్దు, చడియవద్దు, భయపడవద్దు. మహోన్నతులైన దేవుని నీవు ఆశ్రయాన్ని కలిగి ఉన్నావు. దేవుడు కరుణతో నీకు ఉత్తరమిస్తాడు. పశ్చాత్తాప హృదయముతో నీవు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన దేవుడు నలిగినటువంటి నీ యొక్క జీవితాన్ని తిరిగి పరిశుద్ధపరుస్తాడు. ఈ సమయమున నూతనమైనటువంటి శక్తితో, నూతనమైన కరుణతో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడండి. ఆయన మాటలను శ్రద్ధగా విని హృదయములో ఉంచుకోండి. ఆ జీవము కలిగినటువంటి మాటలు మన బ్రతుకును పరిశుద్ధత వైపు, మంచితనం వైపు నడిపిస్తాయి. నీకు కావలసినటువంటి ప్రతి ఈవిని కూడా దేవుడు సమకూరుస్తాడు. అటువంటి దేవుని దీవెనలు, సమాధానము, ఆయన కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.